నమస్తే అండి. సిటీ మధ్యలోనే ఇంట్లోనే నందనవనాన్ని సృష్టించారు. అలానే పార్ట్స్ పైన కోలం డిజైన్ కూడా వేశారండి. ఈ మొక్కల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో, అలానే వారి ఎక్స్‌పీరియన్స్, అలానే సాయిల్ అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నారో వారితో మనం ఒక్కసారి కనుక్కుందామండి. థాంక్ యూ. నా పేరు డాక్టర్ వి ఇందిరా. నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ని. రైల్వే జూనియర్ కాలేజ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నడిపే +2 కాలేజ్ అంటారు, హైయర్ సెకండరీ జూనియర్ కాలేజ్. దాంట్లో ప్రిన్సిపల్గా, లెక్చరర్గా ఒక 36 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను 2019లో. అమ్మ ఫస్ట్ మనం మొక్కల ద్వారా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మొక్క చూపించండి. ప్రీమియరా తీసుకొచ్చారమ్మా. ఇక్కడ బాగుంటాయి, ఎంట్రన్స్ దగ్గర అందంగా ఉంటాయి అనేసి. చాలా బ్యూటిఫుల్గా ఉండేది బ్లూమ్స్. ఇప్పుడు 15 రోజులు అయిపోతుంది. ఇవి తెలుసు కదా, ఆక్సాలిస్ అంటారు వీటిని. అంటారు బటర్ఫ్లై లీవ్స్ అంటారు. అదే ఆక్సాలిస్ ఫ్లవర్స్ క్యూట్గా ఉంటాయి. ఫ్లవర్ దీనికి ఫ్లవర్స్ రాకపోయినా లీవ్స్ చాలా అవును. ఇందులో సోడ్ ఆక్సాలిస్ అని గ్రీన్వి 2-3 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. మొన్న తెప్పించాను. నర్సరీలోనే తీసుకొచ్చాను. డేలియాస్ అసలు మా ఇంట్లో లేని మొక్క, నర్సరీలో లేని మొక్క లేనే లేదు. ఏం చేస్తామంటే అవి 6 o'clock వస్తాయి. చాలా చీకటి పడిపోతుంది, డెంగ్యూ మలేరియా వచ్చిన తర్వాత కొంచెం భయం వేసి పట్టి పెడతాము. సో 5 o'clockకి వి స్టార్ట్ వాటరింగ్. ఓన్లీ మంజీరా. మాకు బోర్ ఎండిపోయింది, పక్కన ఫ్లాట్స్ అన్ని వచ్చేసినాయి కదా, వాళ్ళు బాగా డీప్కి వెళ్ళారు. సో అందుకని పట్టి పెట్టుకొని ఈ 3 బకెట్స్లో పట్టి పెట్టుకుంటాము. సో వి ట్రై టు ఈవినింగ్ 5కి మొదలు పెడతాము. వాటర్ వచ్చిన మళ్ళీ నెక్స్ట్ పట్టి పెట్టుకుంటాము. మందారాలు చూసారా? యాక్చువల్లీ నిన్న 3-4 days బ్యాక్ లేవు అసలు, చూడండి నిన్న పూసినవి. అందుకే ఇంకా ఫుల్ తీసుకెళ్ళండి. ఎంత బాగుంది, మీకోసమే పూసినట్టున్నాయి. మనల్ని వెల్కమ్ చెప్తున్నాయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం. మందార మొక్క ఒక్కటి ఉంటే చాలు, చాలా బాగుంది. మళ్ళీ ఇవన్నీ సింగోనియన్స్ అమ్మా. సింగోనియన్స్ ఇవన్నీ కూడా సింగోనియన్స్. ఇదేంటి, ఇది మనకి వాటర్ పైప్? ఇది PVC పైప్స్ అంటారు కదా, దాన్ని కట్ చేసి ఇలా యూజ్ చేశాను అనమాట. వేస్ట్ గా పడుండిని, అందుకని ఇవి ఆ పెయింట్ డబ్బా క్యాప్ ఇది. ఏదో ఒకటి యూజ్ చేయకుండా అసలు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇవి కూడా అంతే PVC పైప్స్. ఇవన్నీ కదా చూడండి, ఇక్కడ కిందికి పెడితే మనకి ఎండ రాదనేసి కొంచెం హైట్ తర్వాత అన్ని సేమ్ లెవెల్ ఉంటే కనపడదు కదా, అందుకని ఇది సెకండ్ స్టెప్ వేసామన్నమాట. ఇక్కడ చూడండి, చాలా పాతది, 2 years అయింది. చూడండి కాండం ఎంత వచ్చిందా. ఇందులోనే ఎంత వచ్చిందా? అదే పైప్ లో చిన్నది ఇట్లాంటిది పెట్టారు, లేతగా పెట్టింది, ఇంత పెద్దగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో మొక్కలు. ఆ పైప్ లో అంత రావడం అంటే సాయిల్ ఎంత బాగుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక ఇవి కెలాడియమ్స్. ఇక ఇవన్నీ ఇట్లానే డిఫరెంట్ పైప్స్ పెట్టాను, ఒక సెకండ్ లెవెల్ హైట్. అవునమ్మా, ఇది మాధవి ఇచ్చింది, రీసెంట్ గానే ఇచ్చింది. చక్కగా పూలు పూస్తున్నాయి, 2-3 కలర్స్ వచ్చినాయి. ఇటువైపు ఇటు మళ్ళీ సింగోనియమ్స్, అక్కడ ఇదంతా అసలు ఎండ అనేది టచ్ అవ్వదు ఇక్కడ, ఎందుకంటే పక్కన 5 story బిల్డింగ్ ఉంది కదా. సో ఏదో ఒకటి పెట్టాలి, కళ్ళకి గ్రీన్ గా కనపడాలి. ఇంకా చాలా పెరిగింది, అదంతా తీసేసాను. మరి అడవిలాగా పెరిగింది, ఎందుకులే అని తీసేసాను అనమాట. ఇవి కూడా ఆ 2 పైప్స్ టేబుల్ వేస్ట్ మెటీరియల్ అని చెప్పాను కదా, అవి జస్ట్ ఏదో ఒకటి. ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారమ్మా నాకు. సరే కొంతకాలం పైన పెట్టాను, డల్ అయిపోయింది, పారే బుద్ధి కాలేదు. ఎవరో ఎంతో ప్రేమగా ఇచ్చారు కదా, సరే అని అక్కడ లేదు, నాకు ఐడియా లేదు. నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, షాహీన్ బేగం అని. షీఈ్ ఇంటర్నేషనల్ బేస్బాల్ ప్లేయర్. అయితే ఆ పిల్ల కూడా నా కూతురు లాగానే. అయితే ఈగిల్ అకాడమీ అని పెట్టుకుంది, దానికి ఏదో శాంక్టిటీ ఉందంట కదా మీ దేంట్లో. ఇది పూజకి, మా అత్తగారు పూజకని పెట్టాము. మొన్నే ప్రూన్ చేశాను, చాలా పూసేది ఇవన్నీ. చూడండి ఇక్కడ అదే పూజకి ఉంటుందని మెయిన్లీ ఫర్ దట్ పెట్టామన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం అడగాలి మిమ్మల్ని, పూజకి ముద్ద మందారం పెట్టవచ్చా? ఓన్లీ ఒంటరెక్క మందారమే పెట్టవచ్చా? ముద్ద మందారం కూడా పెడతారు కదా, పెడతారు. చాలా మంది పెట్టకూడదు, పూజ అవ్వదు అనేసి విన్నాను, అది వాస్తవం? నాకు ఫ్రాంక్లీ నాకు అంత ఐడియా లేదు, బట్ మా ఇంట్లో అయితే మా అత్తగారు పెడతారు, ఆవిడకి అన్ని తెలుసు, పెడతారు. చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జారాస్.
ఇది ఇక్కడ ఏం చేసామంటే మాకు గోడ ఇంత హైట్ ఉంది కదా, ఇంకా చెట్లు పెట్టాలి అని ఆశ. అయితే మెష్ కొని మా హస్బెండ్ నేను వెళ్ళి మెష్ కొని ఆ మెష్ గోడ పైకి ఫిక్స్ చేసాము. ఇప్పుడు ఈ క్రీపర్స్ దాని మీదకి వచ్చేసినాయి అనమాట. ఇదే బ్లీడింగ్ హార్ట్ అని చెప్పాను కదా, పింక్ పింక్ బ్లీడింగ్ హార్ట్. నేను వైట్ చూసాను. వైట్ ఉంది, పింక్ ఉంది. ఇది స్టెమ్ తో వస్తుంది వస్తుంది వస్తుంది. అపారిజిత అంటారు కదా, ఇది బ్లూ ఫ్లవర్స్ క్రీపరు. యాక్చువల్ దీని కింద ఒక మంచి మార్నింగ్ గ్లోరీ పెద్దది ఉండింది. ఇది కొన్నిసార్లు ఎట్లా డామినేషన్ అంటారు కదా, ఇది పెట్టిన తర్వాత దాన్ని మొత్తం డామినేట్ చేసి ఓవర్ పవర్ చేసేసింది. ఇప్పుడు అది ఎక్కడుందో అసలు చాలా బాగుండేది. మార్నింగ్ గ్లోరీ పెద్ద ఫ్లవర్స్ ఉండేది, అది ఇప్పుడు అట్లా. ఇక ఇప్పుడు ఇదేమో అపారిజిత సీడ్స్, శంఖ్ ఫ్లవర్స్ అంటారు కదా, అది కూడా ఉంది. ఇందులో మిక్స్ అయిపోయినాయి అన్ని మిక్స్ అయిపోయాయి. ఇక్కడ బాగా పెరిగినాయి చాలా. మెష్ అంటే కనిపిస్తుందా అండి? ఇటు సైడ్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐరన్ ది మెష్ కనిపిస్తుంది కదా. జస్ట్ ఇంకొన్ని పెంచడానికి, మొక్కల్ని క్రీపర్స్ ఇటు పెంచుకోవడానికి అది కూడా సెట్ చేశారంట. అమ్మ, నేను ఇంకొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్ గా ఆడవాళ్ళు చేస్తే ఇంట్లో ఉన్న జెంట్స్ ఏమంటారు, నీకేం పని లేదు ఎప్పుడు మొక్కలు అంటారు. అలా మీరేమైనా ఫేస్ చేశారా? మా హస్బెండ్ పాపం ఏది చెప్పినా తెచ్చి, మెటీరియల్ మేనేజర్ ఆయనే. ఎక్కడ ఏమైనా నేను అసలు బయటకు చాలా తక్కువ వెళ్ళేది. అంటే ఇవన్నీ ఏ పెయింట్, మొన్న ఇంత పెయింటింగ్ చేసామంటే రోజు 2 రోజులకు ఒకసారి ఈ బ్రష్ కావాలి, ఈ పెయింట్ కావాలి అని తిప్పుతా ఉండేవాళ్ళం. అంకుల్ ఇది కావాలి, అది కావాలి, అస్సలు విసుక్కోకుండా. నరసింహారావు అండి మా హస్బెండ్, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. చాలా ఓర్పు ఉంది. ఇనీషియల్ గా అంత ఇంట్రెస్ట్ లేదు గార్డెనింగ్ అంటే, బట్ గ్రాడ్యువల్ గా. ఒకవేళ మన కెమెరా ముందుకు వస్తారంటే మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి. అంకుల్ కి మాత్రం ఫస్ట్ అయితే థ్యాంక్స్ చెప్తాము. అమ్మ, ఇవన్నీ కనకాంబరాలు పెట్టారు, మన దేశీ కదా. ఎల్లో కనకాంబరం ఒకటి ఉంది, పింక్ పింక్ ఎల్లో. ఇప్పుడే జస్ట్ మొన్న బాగా బాగా బ్లూమ్ చేసింది, మంచి కలర్స్ రెండు. మీరు ఎంత కట్ చేస్తే అంత బ్లూమింగ్. అదే కొంచెం వస్తున్నాయి కదా ఇప్పుడు, అందుకనే ఇంకా కట్ చేయట్లేదు. ఇది అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాల మొక్క? మేబీ 3 years అయింది. 3-5 years మొక్క లాగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మొక్కలు. ఇటు వచ్చేసి ఇదేదో మొక్క ఉందమ్మా ఇక్కడ. ఇది వాటర్ యాపిల్ అంటారు కదా, వాటర్ యాపిల్. మొన్న ప్రూన్ చేశాను, చాలా పెద్దగా పెరుగుతుంది. ఒక 2 నాకు ఫ్రూట్ ప్లాంట్స్ కనిపించాయి. ఇది గోవర్ధనం ఫ్లవర్ అంటారంట, పెద్ద ముద్ద ఫ్లవర్స్ వస్తాయి, గోవర్ధనం అని. ఇది యాపిల్, వాటర్ యాపిల్. తర్వాత ఈ మందారాలు, ఇవి కూడా పూజకి మెయిన్ గా. ఇది వచ్చేసి మనకి మిర్చి మందారం అనుకుంటా. కాదమ్మా, అది దాన్ని ఏమంటారు, సింగిల్ పెటల్ ఉండి పూజకి వాడతారు. అరే, ఇది చిన్నప్పుడు చిన్నగా ఇందులో 2-3 కలర్స్ ఉంటాయి, పూజకి ఎక్కువ వాడతారు. చిన్నగా వస్తాయి కదా. మొన్నే కొంచెం ఎక్కువ పెరిగిపోయినాయి, అన్ని ప్రూన్ చేసేసాను. ఈ సీజన్ కరెక్ట్ సీజన్. అదే అమ్మ, ఇప్పుడు నేను ఎన్ని మొక్కలు చూసాను, నాకు ఎక్కడ పెస్ట్ కనిపించలేదు. పెస్ట్ రాకుండా ఏం యూజ్ చేస్తాను? నీమ్ ఆయిల్ ఒకటి యూజ్ చేస్తాను. ఈ పెట్టే దాంట్లో అప్పుడప్పుడు నీమ్ పౌడర్ వేస్తాను, నీమ్ పౌడర్. సో పర్వాలేదు, మరి అంత ఎక్కువ ఏమైతే రావట్లేదు. ఈ పపాయ బాబు దానికి అదే వచ్చింది, సరే ఉండనీలే. ఈ సీడ్స్ ఎలాగో వచ్చింది, చూడాలి. అసలు మాకు కొంచెం కోతులు ఉన్నాయి, ఆ కోతులు 1-2 పెద్దగా అయినాయి, ఆ కోతులు వచ్చి తీసేసినాయి. సో ఈ 2 దానికి అవే వచ్చినాయి, స్వయంభూజ్ అంటారు. ఇగండి, ఇది మా మునగ చెట్టు, మొరింగా. ఇది కూడా అప్పారావు సార్ ఇచ్చారు. పెరగటం బాగా పెరిగింది, మొన్నే కట్ చేసామన్నమాట. మరీ పెద్దగా పెరిగింది, చూద్దాం ఈసారి ఇట్లా వస్తుందని. కట్ చేసినా వస్తుంది. అదే కాకపోతే కొంచెం భయం వేస్తుంది. ఇదనేమో స్టార్ ఫ్రూట్ అంటారు కదా, స్వీట్ స్టార్ ఫ్రూట్. కానీ ఇదే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎండ లేకపోతే ఈ టైంకి వచ్చేయాలి, రావాలి. మీరు ఇంతవరకు ఫ్రూట్స్ తీసుకోలేదు? అవును, తీసుకోలేదు. ఈ ఎండ లేక ఇట్లా ఉంది, ఇంకా అందుకే డిస్కరేజ్ అయిపోయాను నేను. ఇవి పెట్టి ఎంతూసియాస్టిక్ గా పెట్టాను, కానీ ఏ వేస్ట్ ఇక్కడ నీడకి పెరగట్లేదు. ఇప్పుడు ఎలాగో కొమ్మలు అక్కడ కట్ చేయించారు కాబట్టి దీన్ని అటు షిఫ్ట్ చేయించుకోవచ్చు. అదే చూడండి. ఇవి పూజిత వాళ్ళ హస్బెండ్, తనకి బాగా ఇంట్రెస్ట్. తను సెలెక్టెడ్ గా తను కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇగో ఇవి చిన్న చిన్న పాట్స్ లో తను ఇంట్రెస్ట్ గా పెట్టుకున్నాడట. చూసారండి, మొక్కలు పెంచే వాళ్ళతో ఉంటే మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది కూడా చెప్పా, ఇది ఇంకా మెయిన్ మన వీడియోలో హనుమాన్ సింధూరం. మొన్న నర్సరీ మేళాలో హనుమాన్ సింధూరం పర్చేస్ చేసామా.
మన కొనుక్కొచ్చారు అనమాట. అంటే దీనికి వీటికి flowering ఏంటంటే వస్తుందా? ఫ్లవర్ చిన్న ఫ్లవర్ లాగా వచ్చి మన పత్తి కాయలు ఉంటాయి చూడండి, అట్లా వచ్చి అందులో గింజలు సింధూరం సింధూరం వస్తుంది. లాగా ఆ గింజల్ని ఎండబెట్టి సింధూరం తీస్తారన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇది పెరినియల్ ప్లాంట్ అంటే మొత్తం మనకు లైఫ్ టైం ఉండే లైఫ్ టైం ఉంటుంది. కానీ మనకి ఒకటి మైనస్ ఏంటంటే ఎండ లేకపోవడం వల్ల చెట్లు టెర్రస్ మీద పెట్టేస్తే పోతుందేమో. టెర్రస్ మీద టెర్రస్ మీద అంటే మళ్ళీ మీరు వాటరింగ్ అదే. పెట్టాం కదా, చూద్దాం కొంచెం ఎన్ని రోజులు ఆగుతుంది, ఒక్కొక్కసారి తెలియదు మనకి చెట్లు. జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా రాదమ్మా ఎండ. చూస్తున్నావు కదా ఇక్కడ అంతా బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్, ఆ గ్యాప్ లో చెట్లు. ఇదే మొక్కమా? ఇది అలమండ అంటారు, చిన్న ఫ్లాస్ వస్తాయి, ఎల్లో ఫ్లాస్. అది నాకు ఒకసారి అనిపిస్తుంది ఇంత శ్రమ పడుతున్నాము ఎండ లేకపోవటం వల్ల, లేకపోతే ఈ పాటికి ఇంకా ఇగో ఇది పెంటాస్ చెప్పాను కదా, ఇంకొక కలర్ పింక్ వైట్ పింక్. ఇవి టీవీకి వచ్చినాయి, టీవీకి వచ్చాయా? టీవీకి అటు ఇటు కేసులు వస్తాయి కదా సేఫ్టీకి. అది సరే, అది పారేయటం ఇష్టం లేక ఇలా సెట్ చేశాను. ఇదేంటమ్మా? ఇది చెట్టు పేరు మర్చిపోయాను నేను. దీనికి ఫుల్ పెద్దగా పెరిగి ఈ ఫ్లవర్స్ మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. అవన్నీ గ్రైండ్ చేసి హెయిర్ కి యూజ్ చేస్తారంట. చాలా స్మెల్ బాగుంటుంది. ఉంటుందా లీఫ్ లో? తెంచొచ్చామా? కొంచెం లైట్ గా ఉందండి స్మెల్. ఇది ఇది స్మెల్ అమ్మా, అది మల్టీ ఇది అంటారు కదా, స్పైసెస్. స్పైసెస్, మల్టీ స్పైస్. వావ్, అన్ని స్మెల్స్ వస్తున్నాయండి కదా. ఇది కూడా చూడండి, ఎండ లేక, లేకపోతే ఇంకా బాగా పెరగాల్సింది, ఎండ లేక అంతే వస్తుంది. ఏం లేదమ్మా, ఇలాగ మీరు కొమ్మలు కట్ చేశారు కదా, అదే, అక్కడ షిఫ్ట్ చేసేసుకోండి. అదే అదే అటు షిఫ్ట్ చేద్దాం. ఇగో ఇది లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ ఎక్కడైనా వస్తుంది. అదే ఈజీగా వస్తుంది. ఇది ఇండోర్ ఆక్సిజన్ ప్లాంట్ అంటారు కదా, రబ్బర్ ప్లాంట్. ఇదేమో చైనీస్ మనీ ప్లాంట్. ఇందాక మీరు అడిగారు కదా, చైనీస్ మనీ ప్లాంట్. ఇది అక్కడ చాలా పైకి వెళ్ళిపోయింది యాక్చువల్ గా, ఇంకా తీసేసాను. క్రీపర్ ఇగో ఫుల్ క్రీప్ అవుతుంది మాకు, పై దాకా సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోతే ఇంకా కట్ చేశాను. యా, తీసుకెళ్ళండి. ఫస్ట్ ఇవి బార్డర్స్ వేసామమ్మా. ప్లెయిన్ ఉంది, మెయింటెనెన్స్ కష్టం. అది ఐవరీ కలర్, ఇది ఎనామల్. సరే కొంచెం దగ్గరగా వేద్దాము, అన్ని సేమ్ ఎందుకని వేసాము. ఫస్ట్ ఈ డిజైన్స్ వద్దనుకుని బార్డర్ చాలే అనుకున్నాం. మళ్ళీ చూసి మాకే ఖాళీగా అనిపించి, లేదు పూజిత మళ్ళీ వేద్దాం ఇది అని అంటే, ఇవి పెట్టేసిన తర్వాత దాని మీద పెట్టి వేసాము. చాలా కష్టమైంది యాక్చువల్ గా, ఇట్లా బెండ్ అయ్యి వేయాలి కదా. అయినా కూడా ఇంకా అవి కంప్లీటెడ్ అన్నమాట. ఇక్కడే కాదండి మొక్కలు, మనకు స్టెప్స్ పైన ఉన్నాయి, అలానే ముందు బాల్కనీలో కూడా ఉన్నాయి మొక్కలు. అవి కూడా చూద్దాం రండి. ఇవి ఫస్ట్ కలెక్షన్ మన పాట్స్, సిరామిక్ పాట్స్ 2020లో మియాపూర్ వెళ్తుంటే, అక్కడ రోడ్ మీద లెఫ్ట్ సైడ్ రోడ్ మీద కంటిన్యూస్ ఉంటాయి మియాపూర్ వెళ్ళే రూట్ లో. అక్కడ కొనుక్కొచ్చాను. నాకు అప్పుడు వాటి రేట్స్ ఐడియా లేదు, ఎంత ఏంటి, ఏదో ఎల్లో కలర్ బ్రైట్ గా ఉంది అని వాటితో ఏదో బేరం చేసి 200 ఎంతో 250 పడింది అప్పుడు సింగిల్ పీస్. సింగిల్ పీస్ 200. తర్వాత తెలిసింది 150కే ఇచ్చేవాళ్ళు. స్టార్టింగ్ లో తెలియదు కదా. ఇంకోటి ఏంటమ్మా, అప్పుడు వచ్చిన క్వాలిటీ ఇప్పుడు రావట్లేదు. ఇది మీరు తర్వాత తీసుకున్నారు అనుకుంటా. అవును, దీనికి ఫినిషింగ్ చూడండి, డిఫరెన్స్ వస్తుంది. ఇవి చూస్తుంటేనే చూడండి, ఇక్కడ ఒక మంచి పాట్ లో ఉంది. అమ్మ, అది ఎక్కడ తీసుకున్నారు? ఇది యాక్చువల్లీ మా మెయిన్ రోడ్ మీద అమ్ముతున్నారు. ఇది కూడా 4 years పైన అయింది కొని. ఎందుకో చూడంగానే అట్రాక్టివ్ గా అనిపించింది. అది ఎలా యూజ్ చేయాలనేది ప్లాన్ చేయలేదు. యాక్చువల్లీ పైన పెట్టాము, మొన్ననే దింపామన్నమాట. ఇది కూడా పూజిత డల్ ఉందమ్మా అంటే, కలర్స్ ఎలాగో కొని ఉన్నాయి రెడీగా, దీన్ని కొంచెం రీపెయింట్ చేసాం, టచ్ అప్ ఇస్తాము బ్రైట్ గా ఉందనేసి. ఆ కింద స్టాండ్ మీరు కొన్నా? ఇది సెట్ లాగా వచ్చేసిందా? దాని ప్రైస్ ఏమైనా ఐడియా ఉందా? 600 అనుకుంటా అప్పుడు, మొత్తం పైన కింద 600. రీజనబుల్ ఉంది. ఆ పక్కది ఇది ఎంత 250 ఎంతకు ఇచ్చాడు స్టాండ్. ఈ సిమెంట్ పాట్స్ కూడా డెకరేటివ్ ఉన్నాయని ఎక్కడికో ఏదో టెంపుల్ కి వెళ్తుంటే దారిలో కనపడి అప్పుడు కార్ లో కొనుక్కొని తెచ్చుకున్నాయి. ఇవి ఎదురుగా బాగుంటాయి కదా, ఈ పాట్స్ లాగా కొంచెం దట్ ఐస్ క్రీమ్ కప్ ఆ టైప్ లో ఏదో ఉన్నాయి కదా, అందుకని ఈ 4 ఇది అక్కడ నుంచి తెచ్చామన్నమాట. సిమెంట్ పాట్స్ బాగుంది. ఎంట్రన్స్ లోనే ఇంత అందంగా రాగానే ఒక పీస్ వచ్చేటట్టుగా సెట్ చేశారు. చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడండి, చిన్న పార్ట్స్లలో డిజైన్ చేసి పెట్టారు. అది పెండులం డిజైన్ అంటారు. చూడండి, వాళ్ళ సార్ అంట, పూజిత వాళ్ళ సార్కి ఇంట్రెస్ట్ అంట, అందుకే ఇక్కడ సెటప్ చేశారు.
ఎక్కడ ప్లేస్ వదిలేదు. ఓ ఏమంటారు కదా, రెంటర్స్ ఓనర్స్ కాకుండా ఓనర్స్ రెంటర్స్ అందరు కలిసి మొక్కలు పెంచుకుంటున్నారు. ఇవి స్టిక్కర్స్ అమ్మా, చాలా మంది ఫొటోస్ లో చూసి ఇవి కూడా వేసుకున్నారా ముగ్గులు అని అన్నారు. నేను ముగ్గే అనుకున్నానమ్మా కాదు, రాగానే. కాదు. మా సిస్టర్ ఇన్ లా చెన్నైలో ఉంటుంది. ఆహా, అక్కడ చెన్నైలో సంక్రాంతి టైంలో ఈ పెద్ద పెద్ద స్టిక్కర్స్ స్టిక్కర్స్. అమ్ముతారు. 2 ఇంచ్, ఇది ఆల్మోస్ట్ 4 ఇంచ్ స్టిక్కర్ అవుతుంది. మామూలుగా మన దగ్గర 2 ఇంచ్ దొరుకుతాయి. అందుకని అక్కడ నుంచి తెప్పించుకున్నాం మా బాబు మ్యారేజ్ అప్పుడు. నాకు చాలా నచ్చినాయి ఈ సైడ్స్ వేరే స్టిక్కర్, ఇది సెంటర్ లెంత్ కరెక్ట్ గా సరిపోయినాయి మా మెట్లకి. బాగున్నాయి, యాడెడ్ అట్రాక్షన్. కానీ మీరు కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా తీసుకున్నారు. ట్రెడిషనల్ కలర్ బాగుంది. చూడండి ఇంకా పైన కూడా చాలా ఉన్నాయండి మొక్కలు, అవి చూడడానికి పైకి వెళ్తున్నాం మేము. అయితే మెట్ల మీదనే చూడండి, ఇదొక్క మంచి, దీన్ని ఏమంటారమ్మా ఈ ఫోటోని? జస్ట్ మా ఆడపడుచు మా వియప్రాలు గిఫ్ట్ ఇచ్చింది. జస్ట్ డెకరేషన్ పీస్, ఈజిప్షియన్ వాళ్ళదన్నమాట. చూడండి మెట్ల మీద ఇది కూడా ఎవరో గిఫ్ట్ ఇస్తే దాన్ని ఏం చేయాలి, మనకి ఎక్కువ పనికిరాదు కదా, సో దాంట్లో కోకో పీటేసి వెయిట్ ఉండకూడదని కోకో పీటేసి దాన్ని ఇలా యూజ్ చేస్తుంది. మనం ఇంట్లోకి రాగానే వెల్కమ్ అని పెట్టేశారు, మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. దీంతో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ మిర్రర్ పైన ఇలా పెట్టేశారు. ఈ మిర్రర్స్ మీరు సెటప్ చేయించారు? మీరే చేయించారు. ఇది వాల్ కి ఎలా ఆగింది అంటే గ్రిల్ చేయించారా? కదా ఇవి హ్యాండిల్స్, గ్రిల్ చేయించారా? కార్పెంటర్. ఇప్పుడు ఇది ఒక్క పీస్ మీకు ఎంత ఐడియా ఉంది? 300 అట్లా అవుతుందేమో. 300 ఉంది. బాగుంది. ఈ ప్లేస్ ని ఉపయోగించుకోవచ్చు. మొక్కలు పెట్టడం ఏమవుతుంది, దీని లుక్ పోతుంది. అలా అది మేనేజ్ చేసుకున్నారంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మనకి ఫ్లవర్ వాజ్ ని మొక్కగా, ఇది ఇండోర్ ప్లాంట్ కదా, స్నేక్ ప్లాంట్. ఓకే, అక్కడ పెట్టాము. ఇవి కూడా మీరు ఇంట్రెస్ట్ గా మీరు తీసుకొచ్చారా? ఇది ఇంకొక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఆ పెళ్లి టైంలోనే అన్ని సింబాలిజం అన్నమాట. ఇవి చూడడానికి మీకు నేచురల్ లాగా కనిపిస్తున్నాయి కదండి, కాదు ఇవి యాక్చువల్ గా ప్లాస్టిక్ వి. చూడండి అవి కూడా రియల్ లాగా మొక్కలలో కలిసిపోయి అవి కూడా మొక్కల్లాగా కనిపిస్తున్నాయి. నేను రాగానే ఇక్కడ కుక్క కూర్చుందా అనుకున్నాను, డాగ్. నేను ఎంట్రన్స్ కిందికి దిగుతున్నప్పుడు చూడగానే నిజంగానే కుక్క ఏమో అనుకున్నాను. చూస్తే అది ఇది మీరు ఇక్కడ పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? అది ఒకటి ప్లేస్ దొరికింది, ఎక్కడో కింద పెట్టే బదులు ఎంత నేచురల్ గా ఉంది, చాలా నేచురల్ గా ఉంది. జనరల్ గా కుక్కలు మెట్ల మీద ఎక్కి ఇలానే ఈ పొజిషన్ లోనే ఉంటాయి కదా, బాగున్నాయి అసలు. మాకు ఇప్పుడు కొరియర్ బాయ్స్ వాళ్ళు ఎవరు వచ్చినా సడన్ గా చూసి అమ్మో అంటారు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు. నేను దీన్ని ఎత్తుకొని చూపిస్తాను మీకు. వెయిట్ గానే కూడా ఉంది చూడండి. రియల్ కుక్కల్ని చూసి స్పెషల్ గా ఐస్ బాగుంది, చాలా బాగున్నాయి అసలు. ఎవరు క్రియేట్ చేశారో కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఆర్ట్స్ వాళ్ళు చేయడం కూడా. నమిత అని మా వియపరాలు, తన దగ్గర అట్లా కలెక్షన్ ఏదైనా చూసి బర్డ్స్ ఇవి మీ గార్డెన్ లో పెట్టుకోండి అని ఇస్తుంది. వాళ్ళకి ఏమైనా షాప్ ఉందా? వాళ్ళకి అంతకు ముందు టాయ్ షాప్ లాగా ఉండేది, అయితే అక్కడి నుంచి పని చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేదు, తీసేసారు. ఓకే అమ్మ, ఇవి స్నేక్ ప్లాంట్స్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? చూడండి పప్స్ ఎన్ని వచ్చాయో. చాలా 2 years పైన, 2 years పైన అవుతుంది. 3 years అవుతుంది ఈజీగా. ఇది మనకి పైకి వెళ్ళలేదండి స్టెప్స్. చూడండి ఈ స్టెప్ ని కూడా వదలకుండా అన్ని స్టెప్స్ పైన మొక్కలు పెట్టారు. ఫిలోడెండ్రాన్, అలకేషియా, ఇది కెలాడియం కదా. ఇది వచ్చేసి మనకి ఇది అలకేషియాలో డిఫరెంట్ బేకియాలో ఇంకొక వెరైటీ అని నిన్న నర్సరీలో చెప్పారు ఒకరు. ఇవేంటమ్మా ఇవి? టెన్నిస్ బాల్స్, రాకెట్స్, టెన్నిస్ బాల్స్ ఉంటాయి కదా, కంటైనర్స్. ఎవరో ఇట్లనే ఫ్రెండ్స్ ఆడేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే, అరే ఇది బాగుంది నేను దీంట్లో ప్లాంట్ పెడతానని అడిగి తీసుకున్నా. ఇగో ఇచ్చారు 366. నిజం చెప్పాలంటే ఇప్పుడు అనిపిస్తుంది, ఇంట్రో వచ్చేసి తమ్నేల్ వచ్చేసి వేస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనేసి చెప్పేసి మనం గార్డెన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. చూడండి ప్రతిదీ కూడా ఎంత యూనిక్ గా యూజ్ చేసుకున్నారంటే అంత యూనిక్ గా యూజ్ చేసుకున్నారు. చాలా బాగా వచ్చినాయి, చాలా మొక్కలు కూడా ఎంత బాగున్నాయి. వచ్చింది ఇది చూడండి, స్పైడర్ ఎంత పెద్దగా వచ్చింది, ఎంత హెల్దీగా ఉంది చూడండి. చాలా మంది అంటారు కొంత మట్టిలో రాదు కదా, ఇంత కొంచెమే ఉంది మట్టి అని. పెట్టాను ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు, మేబీ 2 months 3 months అయింది. ఇది వచ్చేసి బాల్కనీ సెక్షన్ అండి. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ప్లేస్ ని యూటిలైజ్ చేసుకున్నారో. అమ్మాయి స్టాండ్ ఎక్కడ చేయించారు? స్టాండ్స్ కూడా మా కజిన్ వాళ్ళ హస్బెండ్ అండి, తను అక్కడ నేను చేసేస్తాను అని మెజర్మెంట్ చేసుకొని చేశారు. అన్ని ఈ స్టాండ్స్ అవి బాగున్నాయమ్మా. ఇవి చిన్న చిన్న టాయ్స్ అంటే
పార్ట్స్ ఇవి అదే, ఎక్కడ అదే. గ్యాదర్ చేశారు? ఇంత ఇది కలెక్షన్ అంటే ఎక్కడో కష్టం. మియాపూర్ లో మా గ్రూప్ లో పెట్టారు. ఒక ఆహా. అమ్మాయి ఇట్లా షాప్ తీసేస్తోంది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి అని. మ్హూ. సో అమ్మాయి దగ్గర ఉన్నాయి అన్ని తీసేసుకున్నాను. మ్హూ. ఆల్మోస్ట్ 50 పార్ట్స్ దాకా 50 బర్డ్స్ దాకా రీజనబుల్ గానే ఇచ్చింది. అవును. అమ్మాయి కూడా క్లోజ్ చేయడానికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఉంటుంది. అవును. మనకి ఇప్పుడు ఇవి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి పార్ట్స్. షూ షేప్, మగ్ షేప్, ఈ బర్డ్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి. క్యూట్ గా ఉన్నాయి అసలు. కలర్ కాంబినేషన్ కూడా మనం చాలా ఎక్కడో వెళ్ళి వెతుక్కొని కొనే బదులు ఆ అమ్మాయికి హెల్ప్ Engineers చేసినట్టు గా ఉంది. ఎక్కువ సక్యులెంట్స్ ఇవి పెట్టాను అక్కడ. ఇక్కడ కూడా మీకు ఎండ రాదు, అస్సలు రాదు. అస్సలు రాదు. ఓకే, ఎండ రాదు కాబట్టి ఇలా ఆ. మనకి ఏమంటారు సక్లెంట్స్, స్నేక్ ప్లాంట్స్ వీటికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. జస్ట్ గాలి వెళ్తారు ఉంటే సరిపోతుంది. బంచెస్ 15-20 డేస్ ఉంటాయి ఈ ఫ్లాస్. 15-20 డేస్ ఉంటాయి. పైకే ఉన్నాయి చూడండి, మనం కింది నుంచి చూసాం కదా మొక్క. Yeah. ఇక్కడ పైకి ఉన్నాయి, ఎంత బాగున్నాయో. అమ్మ ఇదేం మొక్క ఇది? ఇవి అన్ని ఈ హ్యాంగింగ్ పాట్స్ లో పెట్టే Hanging plants. టైప్. ఇది వచ్చేసి మనకి టేబుల్ రోజెస్. ఓకే, ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకి టేబుల్ రోజెస్? ఒక 5-6 కలర్స్. 5-6 కలర్. అంటే రిక్కవి ఉన్నాయా, ముద్దవి మనవి ఓల్డ్ చిన్నప్పుడు మనం ముద్ద ఎక్కువ లేవు, అన్ని సింగిలే ఉన్నాయి. సింగిలే ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత హెల్దీగా ఉందో. ఇది క్లెమటిస్ అని వైట్ ఫ్లాస్ వస్తాయి కదా, క్రీపర్. ఇది దుర్గా శిరీష ఇచ్చింది మా ఫ్రెండ్ అడ్మిన్ అన్నమాట, మా హెడ్ అడ్మిన్. ఎంత పెద్దగా పెరిగింది చూడు. చిన్న ప్లాంట్ నాకు కావాలమ్మా అంటే వాళ్ళ ఇంటి దగ్గర మంచి ఇది కూడా క్రీపరే. క్రీపరే క్రీపర్ అంటే కటింగ్ ద్వారా వస్తుంది. లేదు చెట్టు ఇచ్చి తీసుకొచ్చింది. నాకు కావాలమ్మా అంటే నాకు తెచ్చిచ్చింది. ఇదేమో మెక్సికన్ ఫ్లేమ్. ఇది కూడా పైకి వెళ్ళిపోయింది, పైన పూస్తున్నాయి ఇప్పుడు పూలన్నీ బాగా. కలర్ ఏం వస్తుందమ్మా? ఇది ఆరెంజ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫ్లవర్స్. మెక్సికన్ ఫ్లేమ్. ఇదేమో ఈ డబుల్ పెటల్ మార్నింగ్ గ్లోరీ పింక్. మొన్నే పూసింది 4-5 ఎక్కువ పైకి డబుల్ పెటల్ మార్నింగ్ గ్లోరీ. చాలా బాగుంటుంది. మేబీ పైనుంచి ఒకసారి ఏమైనా వస్తే చూద్దాం. ఇక్కడ కూడా ఉంది చూడండి పింక్ కలర్. ఇంకా విచ్చుకోలేదు అనుకుంటాను. అమ్మా ఇక్కడ మనకి సీఎంస్ కనిపిస్తున్నారు, అలానే వీళ్ళందరూ కనిపిస్తున్నారు. అసలు ఏంటి అమ్మా ఇది హిస్టరీ ఏంటి? నాకు పిలిచారు, చూపించారు, బట్ ఏంటంటే దీంట్లో డీటెయిల్ మీరు నాకు చెప్పలేదు అనుకోండి, మా వ్యూవర్స్ కి అర్థం అవ్వదు. అసలు ఏంటి స్టోరీ చెప్పండి. నా కెరియర్ లెక్చరర్ గా స్టార్ట్ చేశాను, ఇంగ్లీష్ లెక్చరర్ గా రైల్వే జూనియర్ కాలేజ్ లో. దాని తర్వాత అదే కాలేజ్కి ప్రిన్సిపల్ అయ్యాను. తర్వాత డిఫరెంట్ స్కూల్స్లో పనిచేశాను, రైల్వే గర్ల్స్ హై స్కూల్, మిక్స్డ్ హై స్కూల్ అని. అయితే దాని తర్వాత అందులో మునిగిపోయాను. అప్పుడు గార్డెనింగ్ ఎక్కువ టైం లేదు, ఓపిక లేదు. అందులో డెడికేటెడ్గా అంతా ఆడపిల్లల స్కూలు, సో వాళ్ళని ఏదో చేయాలి అంత ఆపత్రం చేశాను. సో దాన్ని ఇన్ రికగ్నిషన్ నా సర్వీసెస్కి రికగ్నైజ్ చేస్తూ స్టేట్ లెవెల్ బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు 3 సార్లు వచ్చింది అనమాట. ఇదేమో చంద్రబాబు నాయుడు గారు 1999లో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇచ్చారు. ఇదేమో 2005లో రాజశేఖర్ రెడ్డి గారు సేమ్ బెస్ట్ ప్రిన్సిపల్, స్టేట్ లెవెల్ బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు రవీంద్ర భారతిలో హర్తగా ఎవ్రీ ఇయర్ September 5th కి టీచర్స్ డే సందర్భంగా ఇస్తారు. ఐడెంటిఫై చేసి దానికి ఒక ప్రొఫార్మా ఉంది, అంత మనం ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు కూడా అన్ని చూసుకొని సెలెక్ట్ చేస్తారనమాట. అట్లా వచ్చింది. తర్వాత ఇవేమో మా జనరల్ మేనేజర్స్, సౌత్ సెంట్రల్ రైల్వేలో బెస్ట్ ప్రిన్సిపల్, వీళ్ళంతా మాకు మా జనరల్ మేనేజర్స్. ఇదేమో రైల్వే బోర్డ్ చైర్మన్ ఆయన యాదవ్ గారు అనేసి, అక్కడ కూడా బెస్ట్ ప్రిన్సిపల్. బండారు దత్తాత్రేయ కూడా, అది నేను ఫ్రేమ్ చేయించలేదు, ఇదిగోండి ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఉంది చూడండి, రైల్వే బోర్డ్ లెవెల్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హైయెస్ట్ అవార్డ్ ఇది మాకు, నేషనల్ లెవెల్ అవార్డ్ అనమాట. ఇండియన్ రైల్వేస్ కి బెస్ట్ ప్రిన్సిపల్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి రోషే గారు కనిపిస్తున్నారమ్మా. ఇది మా సంఘ్ అని మా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ఉన్నారు. మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒకటే ఆఫీసర్ ని సెలెక్ట్ చేశారు బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. వాళ్ళ ఫంక్షన్ లో రోసయ్య గారు చీఫ్ గెస్ట్ గా, గవర్నర్ గా ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. వచ్చి నేను ఐ వాజ్ ఓన్లీ వర్కింగ్ ఆఫీసర్, వాళ్ళు ఫర్ బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ అని నన్ను ఫెలిసిటేట్ చేశారు. మీకు ఇవన్నీ అవార్డ్స్ వచ్చాయి, కంగ్రాట్స్ చెప్తున్నాను. కంగ్రాట్స్. ఇట్లా మీరు చేశారు కాబట్టి మా వ్యూవర్స్ కి ఇలా ఏమైనా మీరు ఏమైనా గోల్డెన్ వర్డ్స్. మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నామా ఆ ప్రొఫెషన్ లో ఎక్సలెన్స్ చేయాలి, ప్లస్ మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. ఇప్పుడు నేను పెద్ద ప్రిన్సిపల్గా చేశాను, 40 ఏళ్ళ సర్వీస్, 36 ఏళ్ళ సర్వీస్ నాది చేశాను, నేను మట్టి ముట్టుకోకూడదు అని అలా కాదు. ఇప్పుడు పలుగు పని, పార పని, పెయింటింగ్ పని ఏది ఉన్నా నేనే చేసుకుంటాను, మా హస్బెండ్ నేను ఇద్దరం చేసుకుంటాం. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనం ఏ పని చేసినా ఆ పనిలో మన మనసు ఉండాలి,
నలుగురికి పనికొచ్చేట ఇప్పుడు చాలా కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తాను నేను. అట్లా ఇది అది అని కాదు, అన్ని పనులు చేసుకోవాలి. నలుగురికి మనం ఒక ఎగ్జాంపుల్ లాగా, రోల్ మోడల్ లాగా ఉండాలి. అది అక్కడ సర్టిఫికేట్స్ చూడండి, బెస్ట్ పర్ఫార్మరు ఇందిరా అని అట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ప్లేస్ లేక ఏ పని చేసినా కూడా దాంట్లో మునిగిపోవాలంటున్నారు. అలా చేసుకోండి. ఏ పని అయినా కూడా మనకి డెడికేషన్ తో చికాగ్గా ఉండదు, స్ట్రెస్ ఉండదు. మనకి ఆ పనిని ఇష్టపడుతూ చేసామనుకోండి. నేను టీచర్ని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్, అమ్మ నాన్న. నాన్నగారు కూడా ప్రిన్సిపల్, అమ్మ కూడా వైస్ ప్రిన్సిపల్గా రిటైర్ అయింది. లేడీస్కి ఇది కంఫర్టబుల్ జాబ్ అని మోటివేట్ చేశారు నన్ను. సో పిహెచ్డి చేసినప్పుడు కూడా మా అమ్మ యూ మస్ట్ బికమ్ అ లెక్చరర్ అని అనేది. అట్లనే ఆమె కోరిక ప్రకారమే నేను లెక్చరర్ అయ్యాను. అమ్మ వాళ్ళది ఎక్కడ? యాక్చువల్లీ విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ మాది, బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. నేను మన కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి, విజయవాడ వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి. కృష్ణా డిస్ట్రిక్ట్ రూట్స్, ఘంటసాల అని ఒక ఫేమస్ విలేజ్ నాన్నగారిది. వాళ్ళు ఉద్యోగరీత్యా మైగ్రేట్ అయ్యారు హైదరాబాద్ కి. సో మేము అప్పటి నుంచి ఇక్కడే సెటిల్డ్ అన్నాం అన్నమాట. చూడండి, నేను ఒక మంచి నానమ్మని పరిచయం చేపిస్తున్నాను మీకు. ఒకసారి పేరు కనుక్కుందాము, హైట్ అలానే ఏజ్ కూడా మీరు గెస్ట్ చేయండి. ఏజ్ కూడా అడుగుతాను. అమ్మ మీకు ఏం కావాలి? నానమ్మ ఏం కావాలి? అత్తగారమ్మ. అత్తగారు. నానమ్మ మీ పేరు చెప్పండి, మా వ్యూవర్స్ కి హాయ్ చెప్పేసి. అన్నపూర్ణ. హాయ్ చెప్పండి మా వాళ్ళకి. అన్నపూర్ణ దేవి ఉందా? అన్నపూర్ణ దేవి. అన్నపూర్ణ దేవి అంటంట చూడండి. ఎవరు వచ్చినా ఖాళీ కడుపుతో అయితే వెళ్ళారు. అలానే చేస్తారు కూడా. మీ హైట్ చెప్పండి నానమ్మ. 5'8", 5'9" ఉంటారు. 5'9" ఉంటాయి. 5'9" కానీ మీరు ఏజ్ గెస్ చేశారో లేదో నాకు తెలియదు. మీరు ఏజ్ చెప్పండి నానమ్మ. మీది 92 అంట అండి. 92లో కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తున్నారు. ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, ఈ ఏజ్ వరకు మనం అంత యాక్టివ్గా ఉంటే మనం గాడ్ బ్లెస్సింగ్ అన్నట్టే. మనకు దేవుడు ఒక బ్లెస్ ఇచ్చినట్టే. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా అలారం క్లాక్ ఆవిడ లేచిన తర్వాత చేసుకోవచ్చు. 5:30 అంటే 5:30కి లేస్తారు, స్నానం చేసేసి పూజ చేసుకుంటారు అన్నారు. సిస్టమాటిక్, చాలా డిసిప్లిన్. పెళ్ళైన కొత్తలో అమ్మ బాగా పనిచేసేవారా లేదా? డ్యూటీ చేసుకునేవారు. డ్యూటీ చేసుకునేవారు. ఉండబట్టే నేను నా కెరియర్ లో ఇన్ని అన్ని వచ్చినాయి అంటే ఆవిడ సపోర్ట్. చూస్తున్నారండి, అత్త కోడళ్ళు అంటే ఇలా ఉండాలి. ఇన్స్పిరేషన్ మీకు. ఇంకొక మంచి ఇన్స్పిరేషన్ అండి. మనకి గార్డెనే కాదు, గార్డెన్ తో పాటు లైఫ్ ఎలా లీడ్ చేయాలనేది కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న సొసైటీలో ఎలా ఉన్నారు, నువ్వెంత నేనంత అన్నట్టుగా ఉంటున్నారు. అలా కాకుండా ఇలా కలిసి ఉండాలండి. అదే మనకి ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ కింద కూడా ఉన్నాయమ్మా కొన్ని ప్లాంట్స్. ఇప్పుడు ఇది పోర్ట్కో కిందికి వస్తుంది కదా. అవును, స్లాబ్ వేసాక పోర్ట్కో వస్తుంది కదండి. ఇప్పుడు కార్ పార్కింగ్ మనం చూసాం కదా, దానిపై ఇది. ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయమ్మా? ఇక్కడ ఏదో బచ్చలు ఇది ఒక్కటి పెరుగుతుంది, రెగ్యులర్ గా పెరుగుతుంది బాగా. ఇప్పుడు సీడ్స్ వచ్చేసాయి. ఇది యూస్ చేస్తాం అట్లీస్ట్ 2 weeks ఒకసారి అట్లా వాడుతూ ఉంటాము. ఇదేమో తులసి పూజకి. ఇది యాక్చువల్లీ మాన్స్టరా, చాలా పెద్దగా పెరిగిపోయింది. అక్కడ దాకా పెరిగితే ఇంకా ఈ పక్కన వాటికి నీడ వచ్చేసి కవర్ చేసేస్తుంది. అందుకే నిన్ననే యాక్చువల్ గా ఫుల్ గా కట్ చేసి కొంచెం ఉంచాను, ఆ కింద పెట్టాను అనమాట. ఇక్కడ ఇంకొంచెం ఫ్లవరింగ్ క్రీపర్స్ ఏమన్నా పెడదామని. యాక్చువల్లీ మొన్న వేరే వాళ్ళు ఇచ్చారు, బతుకుతుందో లేదో తెలియదు నాకు. బ్లాక్ ఐడ్ సూజన్ అంటారు క్రీపర్. ఎల్లో ఫ్లవర్స్ మధ్యలో బ్లాక్ ఐడ్ ఉంటుంది. లేకపోతే ఎనీ అదర్ ఇంకోటి పెడదామా అనేసి. ఇవన్నీ పైకి వెళ్ళిపోవటానికి క్రీపర్స్ అనమాట. ఫ్లవర్స్ వస్తాయి, వచ్చినప్పుడు బాగుంటుంది అనేసి చేశాను. ఇక్కడ చూడండి, ఇది ఎక్సోరా, ఇది మందార. ఇది చాలా బాగా పూసేది. ఇది కూడా ప్రూన్ చేసేసాను. ఇట్లా ఈ ఒకలాంటి కనకాంబరం కలర్, లైట్ ఆరెంజ్, డబుల్ షేడ్, చాలా బాగా పూసేది. బాగా పూసేది. మొన్నే ప్రూన్ చేస్తాను అన్నమాట. ఇవి ఎప్పుడు ఇదే డెజర్ట్ ప్లాంట్ టైప్. పూలు బాగుంటాయి ఎప్పుడు ఉంటాయి. ఇది ఒక కటింగ్ పెడితే మనకి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి ఫ్లవరింగ్. ఇది చాలా బాగుంటుంది మొక్క. ఇది చాలా సంవత్సరాలు అవుతుందండి. చాలా ఇయర్స్ అయిందమ్మా, 5-6 years అయింది. 5-6 years. ఇప్పుడు మీ దగ్గర సిమెంట్ పార్ట్స్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 6 years పైన. 6 years పైన సిమెంట్ మూవ్ చేయం కదా, మూవ్ చేసిన 1-2 పెరిగిపోయినాయి. అమ్మ ఈ ఫ్లోర్ ఇది ఎక్కడిది? ఇప్పుడు ఇది రేకులు కార్ కి ఎక్స్టెండ్ చేసాం. కార్ పార్కింగ్ సరిపోట్ల 2 cars ఉండేది, అందుకని దాన్ని కొంచెం ఎక్స్టెండ్. అందుకే నీడ ఎక్కువ అయిపోయింది. ఇంకా చాలా రాదనమాట ఎండ. చూడండి, ఇక్కడ ఏదో క్రీపర్ కనిపించింది. ఆ క్రీపర్ కి ఇట్లా ఫ్రూట్స్ లాగా ఇది ఇవి మన బొకేస్ లో పెడతారు కదా, ఆ టైప్. అది పైకి లేపండి. చూడండి, ఇక్కడ కాయల్లాగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి.
ఇవి కూడా అంతే బొకేస్ లో ఎక్కువ పెడతారు. పట్టిందా? ఓకే, అది పట్టేస్తుంది. ఓకే, చూడండి ఇది మనం బొకేస్లలో యూస్ చేస్తాం కదా, దీనికి కూడా కాయలు వచ్చాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ చూడండి మొత్తం కుండలలో పెట్టారు, క్యాక్టస్ ఉన్నాయి, అలానే సింగోనియం ఉంది. ఇక్కడ క్యాక్టస్ చూడండి ఎంత బాగుందో, ఇంత చిన్న కుండలోనే అంత గ్రోత్ వచ్చింది. ఇక్కడ అమ్మ ఇవన్నీ పెట్టేసి ఎన్ని రోజులు అవుతుంది? 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 ఇయర్స్ అవుతుంది. ఈ గ్యాప్ మీరు వాటర్ పోయడానికా? ఈ కింద గ్యాప్ కింద లేదు, లే, వాటర్ ఇక్కడే. కడుక్కోట ఈ గ్యాప్ వాటర్ పోయడానికి వాటర్ వేయడానికి వెళ్ళడం. ఇంకొకటి ఇక్కడ మళ్ళీ థర్మోకోల్ షీట్ యూస్ చేశారు చూడండి. ప్యాకింగ్ మెటీరియల్ ఇది, టీవీ ప్యాకింగ్. కింద ఒకటి పెట్టాం కదా, ఇది సెకండ్ సైడ్ అన్నమాట. ఇప్పుడు ఈ స్టాండ్ కూడా దాంతో పాటే చేయించుకున్నారా? ఈ స్టాండ్స్ ఇప్పుడు మీకు ఒక్క స్టాండ్ నార్మల్ గా ఎంత ప్రైస్ పడి ఉండొచ్చు? మా కజిన్స్ చేసి ఇచ్చారు కదమ్మా, సో అంత ఐడియా లేదు, నామినల్ గానే అయింది. ట్రాన్స్పోర్టేషన్ అట్లాంటివి అయింది. చాలా స్ట్రాంగ్ గా చేసి ఇచ్చారు. అవును, అది చాలా హెవీగా ఉంది. అంత హెవీగా పెడితే కూడా మళ్ళీ పైన స్లాబ్ వెయిట్ అవుతుంది అని చాలా మంది అంటున్నారు. ఇక్కడ వరకు మొత్తం మొక్కలే ఉన్నాయండి. పైకి వెళ్దాం. ఇది గుర్తుపట్టారా? వేరిగేటెడ్ వామ్ అంటారు. వెరిగేటెడ్ వామ. వావ్, చూడండి ఎంత బాగుంది, అందంగా ఉంది కదా. చాలా మంది ఇది తినడానికి పనికి రాదండి. తినచ్చు. తినొచ్చా? తింటారా? నార్మల్ ఓమా తింటారు. సేమ్ అదే వెరిగేటెడ్ కూడా తినొచ్చా? ఉంది. బాగుంది అసలు. మీకు అడిగిస్తాను. ఇక్కడ ట్యాప్, ఇక్కడ వాటర్ పోస్తాం కదా. తిన్నదే బజ్జీలు కూడా వండుకుంటారు. కర్రీ చూడటానికి ఆర్నమెంటల్ చాలా బాగుంది అసలు. మంచి వాసన రాట్లా. ఇది వచ్చేసి ముందు బాల్కనీ సిట్టింగ్ ఏరియా అండి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ రాగానే ముద్దుగా కనిపించే మొక్కలన్నీ పాట్స్ కూడా మంచిగా ఉన్నాయి. అమ్మ ఇవి ఎన్ని రోజులు అవుతుంది పెట్టేసి? ఈ పార్ట్స్ ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడ మళ్ళా నాచారం సైడ్ ఒక గోవింద్ సెరామిక్స్ ఏదో ఒక ఇండస్ట్రీ టైప్ ఉందమ్మా. అక్కడికి వెళ్ళి సెట్ లాగా ఉంటుంది అనేసి స్మాల్ సైజ్ 6 బిగ్ సైజ్ 6, అలానే కింద కూడా చూడండి సెట్ లాగా తీసుకున్నారు. చిన్నవి పెద్దవి, చిన్నవి పెద్దవి సెట్ లాగా ఉంటుందని చేశాను. ఏది పెట్టినా ఆర్టిస్టిక్ గా బాగుండాలి. క్రియేటివ్ గా ఆలోచించి పెడుతున్నారు. ఇది చూడండి ఎంత బాగుందో. అమ్మ ఇన్ని న్యాచురల్స్ పెట్టాక ఈ హ్యాంగింగ్స్ మీకు ప్లాస్టిక్ పెట్టాలనే ఆలోచన ఎందుకు? యాక్చువల్లీ తీసేయాలి. 7 years ఓల్డ్ ఇది. అప్పుడు మాకు ఇన్ని చెట్లు లేవు. బాబు పెళ్ళప్పుడు ఇవి అస్సాం నుంచి తీసుకొచ్చాను. ఇవి చూడండి, బాస్కెట్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అస్సాం వెళ్ళాను నేను, గౌహతి వెళ్ళినప్పుడు తెచ్చాను. అవి కొన్నాను, బాగున్నాయి. వాటిని ఎట్లా యూజ్ చేయాలి, దాంట్లో చెట్లు పెట్టలేము, ప్లస్ ఇంత హైట్ పెట్టలేం కదా. జస్ట్ మా బాబు మొన్నే మా హస్బెండ్ అంటున్నారు డల్ అయిపోయినాయి ఇంకా తీసేయాలి ఇవి అని. సరే తీసేద్దామని ఇంకా కుదరక బిజీగా ఉండి. కానీ ఆ ఫస్ట్ కొత్తగా పెట్టినప్పుడు చాలా బాగుండేది. చాలా బాగుంది, అడిగాను. ఇప్పటికి కూడా కలర్స్ డల్ అయినా కూడా బాగున్నాయి. ఇదే బ్లాక్ ఐడ్ సూజన్ అన్నా కదా, ఇందాక చెట్టు క్రీపర్ అన్నమాట. కొత్తల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉండేది, తీసేయాలి. ఇది సిట్టింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక మంచి ఆర్ట్ ఒకటి పెట్టారు చూడండి, ఫ్రేమ్. ఇక్కడ చూడండి హార్స్ తోటి. ఇది మీరు ఇక్కడే తీసుకున్నారా? ఇప్పుడు చాలా 20 years బ్యాక్ సింగపూర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అది జస్ట్ ఇప్పటి వరకు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. 25 years. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో అసలు. వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చారు. కొన్నప్పుడు బ్రాస్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా దాన్ని ఎక్కడ పెట్టాలి, బయట పెట్టాం కదా, అందంగా ఉంది. అయినా చాలా బాగుంది, అది డిఫరెంట్ గా ఒక కలర్ బాగుంది. మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఇష్టం. పాడతారా? నేను పాడను, పాడితే అందరూ వెళ్ళిపోతారు. లేదు. ఇంకోటి ఏంటంటే అమ్మని చూస్తే మేము చిన్నప్పుడు చదువుకున్న విజయలక్ష్మి టీచర్ గారు అని ఉండేవారండి. వీలైతే ఫోటో ఉంటే నేను పక్కన వేస్తాను. ఆ మేడం ని చూస్తే మనకి అమ్మని చూస్తే అలా అనిపిస్తుంది, ఎందుకంటే టీచర్లు కదా, ఆ క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. చదువు చెప్పి పిల్లల్ని కోపడి, పేరెంట్స్ కోపడి గొంతు బొంగురు పోయింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ కూడా. ఇది కూడా మీరే లేదు, ఇవి జస్ట్ కొన్నాను అప్పుడు మ్యారేజ్ సింబాలిక్ గా డ్రమ్స్ అని. ఇది చూసి అడిగాను మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా అని. ఎక్కడికి వెళ్తే కొంచెం అట్రాక్టివ్ గా ఉండి గడపలకు పెట్టేవి అట్లాంటి అన్ని కొనుక్కొస్తాను అనమాట, బాగుంటుంది అనేసి. అమ్మ ఇక్కడ వరకైనా సెక్షన్, ఇంకా పైన ఇంకేమైనా? ఇంకా పైన ఏం లేవు, వెళ్ళటం కష్టం అని ఇక్కడ నుంచి ఇవి వాల్ హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి. లైన్ గా బయట నుంచి కింద నుంచి కనపడతాయి. ఓకే, గోడకు పెట్టామన్నమాట.
ఈ పైనుంచి ఏరియల్ వ్యూ చూడండి. మార్నింగ్ లేవంగానే ఇటు వచ్చి చూస్తాను, ఆహా. హ్యాపీగా అనిపిస్తుంది చాలా పచ్చదనాన్ని చూస్తే. బాగుంది. ఏరియల్ వ్యూ చూడండి ఎంత బాగుంది. బాగుంది. మనీ ప్లాంట్ కూడా పైనుంచి చూపిస్తా అన్నాను కదండి, చూడండి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలు, ఆ లీవ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మనతో పాటు పూజిత గారు వాళ్ళ సార్ ఉన్నారండి. సార్ పేరు ఒకసారి తెలుసుకుందాం, అలానే పూజితని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అది కూడా అడుగుదాం. సార్ మీ పేరు చెప్పండి మా వ్యూవర్స్కి. హాయ్, నా పేరు రవీందర్ అండి, పూజిత హస్బెండ్ని. సో మేడం వల్ల ఇన్స్పిరేషన్ తీసుకుని మేము కూడా పార్టిసిపేట్ చేసాం దీంట్లో. అంటే తనకి ముగ్గులు అంటే చాలా ఇష్టము, బట్ యాక్చువల్గా ఇంతలా ప్రిపేర్ చేసి చేస్తాను నేను కూడా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్లోగా స్టార్ట్ చేశారు. డ్రాస్టికల్గా కంప్లీట్ డే మొత్తం స్పెండ్ చేసి బాగానే చేశారు ఓవరాల్గా అయితే. మీకు ఎలా అనిపించింది సార్ తను ఇంత క్రియేటివిటీగా? ఇంత పాత ముగ్గులు కదా, సరే కొత్తవి అంటే అందరు పిల్లలు నేర్చుకుంటారు అది వేరు, పాతవి కాబట్టి మీకు ఎలా, మీకు హ్యాపీగా అనిపించిందా? అసలు సర్ప్రైజ్ అయ్యాను ఫస్ట్ చెప్పాలంటే. యాక్చువల్గా మేము లాస్ట్ టైం శిల్పారామం వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ ముగ్గులు చూసాం అనమాట. సో దాన్ని చూసి కొంచెం ఎక్కువ ఇన్స్పైర్ అయినట్టుంది. సో అవే ఇక్కడ అప్లికేబుల్ చేసింది. సో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి నేర్చుకున్నాను, అమ్మని చూసి నేర్చుకున్నాం కాబట్టి అట్లా ఎక్కడ కనిపించినా కూడా ఫస్ట్ పిక్ తీసుకుంటాను. అదొక అలవాటు అయిపోయింది. ఇంకా మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారా దాన్ని? ఇంకా ఆఫ్ కోర్స్ అండి, ఎంకరేజ్ చేశాను, ఆబ్వియస్లీ ఎంకరేజ్ చేస్తాను, బట్ ఇట్స్ హర్ ఇంట్రెస్ట్ అండి. మీరు ప్రాపర్ ఎక్కడ సార్? మాది మంచిర్యాల దగ్గర అండి. మంచిర్యాల. మీ మంచిర్యాల వాళ్ళందరికి కూడా ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, హాయ్, దిస్ ఇస్ రవీందర్. హాయ్ టు ఆల్ మంచిర్యాల పీపుల్. చూసారండి, మంచిర్యాల వాళ్ళందరికీ మీ రవీందర్ గారు హాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. అమ్మ గార్డెనింగ్ చేస్తుంటే మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది? మీరు ఎప్పుడైనా అమ్మని గొప్పడ్డారా? ఎందుకంటే మా వాళ్ళకి అందరికి డౌట్, ఆడవాళ్ళు చేస్తుంటే మీకు ఏం పని లేదు, మేము సంపాదించుకొని వస్తే మీరు ఖర్చు పెడుతున్నారని తిడుతూ ఉంటారు. మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్, అలానే మీ పేరు కూడా చెప్పండి. అట్లా నా పేరు పివి నరసింహారావు అండి. అట్లా కోపట్టం ఏమీ లేదు, తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తన్ని నేను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు కోపడతా కూడా ఉంటాను. అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే కొంచెం మెటీరియల్ అన్ని అన్ని కూడా ఎవరు హెల్ప్ చేస్తాను, బట్ మోస్ట్ ఆఫ్ ద ఎఫర్ట్ తనవే. అంత తను పూజిత కూడా బాగా హెల్ప్ చేస్తుంది దానికి, పెయింటింగ్ దాంట్లో. సార్ మీరు ఏం వర్క్ చేస్తారు సార్? నేను బ్యాంకులో ఆఫీసర్ రిటైర్ మేనేజర్గా. సార్ మీ ఎక్స్పీరియన్స్, మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న కపుల్స్ కి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఒక్కటమ్మా, జెంట్స్ కూడా తప్పకుండా హెల్ప్ చేయాలి. లేడీస్కి ఎంత చేసినా కూడా కొన్ని బరువు పనులు ఉంటాయి, బయటకు వెళ్ళి తెచ్చే మెటీరియల్ పనులు ఉంటాయి, ఫైనాన్సెస్ కూడా. ఇప్పుడు హౌస్ వైఫ్స్, నేనంటే వర్కింగ్ విమెన్, ఐ కెన్ ఇండిపెండెంట్లీ స్పెండ్, కానీ హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి కదా. ఇదెందుకు అదెందుకు, గార్డెనింగ్ అంటే డెఫినెట్గా ఖర్చు ఉంటుంది, అసలు ఖర్చు లేకుండా ఉండదు. సో ఆ ఖర్చు తర్వాత బయటకు వెళ్ళాలి, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎరువులు తెచ్చుకోవాలి, మెన్యూర్, పెస్టిసైడ్స్ అన్ని తెచ్చుకోవాలి కదా. ఖర్చు అన్నారు కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు గార్డెన్ ఎంత ఖర్చు వస్తుంది మంత్లీ వైస్ గా? మంత్లీ మరీ ఎక్కువ రాదు, మాది వెజిటబుల్స్ అవి ఎక్కువ లేవు కదా, మాక్సిమం 1000 రూపీస్, అంతకంటే ఎక్కువ రాదు. ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు అవుతుంది, స్టాండ్స్, పాట్స్, నేను ఎక్కువ డిఐవై చేశాను కాబట్టి చాలా వరకు తగ్గింది. మీరు నమ్మరు, ఈ పెయింటింగ్, స్టాండ్ పెయింటింగ్ అన్ని కూడా మేమే చేసుకున్నాం. అట్లా చాలా వరకు ఎకనామికల్ గానే చేసుకున్నాం. డిఐవైఏ మోస్ట్లీ. కింద మీరు చూసిన పాట్స్ పెయింటింగ్, బేస్ పెయింటింగ్ మొత్తం మేమే చేసుకున్నాం. సో అట్లా అది మొత్తము బయట వాళ్ళ మీద డిపెండ్ అయితే లక్షల్లో అయిపోతుంది. ప్రతిరోజు పెయింటర్కి 1000 రూపీస్, 2-3 రోజులు ఇచ్చేసరికి అమ్మో ఇంతనా అనిపిస్తుంది. సో నెక్స్ట్ డే నుంచి ఇంకా మేమే చేసుకోవటం మొదలు పెట్టాం అనమాట. అట్లా ఆయన హెల్ప్ చేయకపోతే చేయటం కష్టం. రోజు బజార్కి వెళ్ళాం. ఇలానే మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండండి. మా లాంటి వాళ్ళు వచ్చి గార్డెన్ ఇట్లా షూట్ చేసుకుంటూ మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. గార్డెన్ ఇంత అందంగా క్రియేట్ చేశారండి, ప్రతిదీ కూడా డిఐవైగా రెడీ చేసి పెట్టారు. ఇంత మంచి లుక్ వచ్చింది. ఈ వీడియో చూశాక మీరు ఒక్కరైనా మీరు గార్డెన్ స్టార్ట్ చేస్తారని అయితే నేను నమ్ముతున్నానండి. అయితే ఇంత మంచిగా డిజైన్ చేసినందుకు, అలానే ఇంత మంచిగా మొక్కలు పెంచినందుకు అమ్మకి, తర్వాత పూజితకి ఒక్కసారి మనం థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ చేసి మనల్ని పిలిపించి ఇంత అందమైన గార్డెన్ ని మనల్ని ఇంట్రడ్యూస్ చేశారు మన ఛానల్లో అంటే రియల్లీ మనం బ్లెస్డ్ అండి. ఇలాంటి గార్డెన్స్ మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అలానే పూజితకు కూడా, పూజిత లాగా మీరు కూడా ఓల్డ్ ఈజ్ ద బెస్ట్ అనేసి అంటారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా ఆ డిజైన్స్ ని మీరు ముందుకు తీసుకురండి, మీ టాలెంట్ కూడా బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.